శుభవార్త టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించుకోవడానికి ఈరోజు మనమందరము ఏకమవుతూ ఉన్నాం. ముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ అనంతరము జరిగినటువంటి సంఘటనలో ఆయన తుది శ్వాస విడిచిన తరువాత ఇద్దరు వ్యక్తుల గురించి మనము చర్చించుకోబోతూ ఉన్నాం. మరి మన మధ్యలో పాస్టర్ ఐజాక్ థియోఫిలస్ గారు ఉన్నారు. మరి వారితో మనము ముందుకు వెళ్ళి ఈ ఇద్దరు వ్యక్తుల గురించి జరిగినటువంటి సంఘటనలు, మరి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఎక్కడి నుండి వచ్చారు, వారు ఎటువంటి నేపథ్యం నుండి వచ్చారు అనే విషయాలను మనము ఈరోజు చర్చించుకుందాం. పాస్టర్ ఐజాక్ గారు వందనాలండి. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు పాస్టర్ గారు ముఖ్యంగా మనము ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం చర్చించుకోబోతున్నాం. అది ఎవరు అని అంటే అరిమతి అయినటువంటి యోసేపు గారు, అదేవిధంగా పరిసయుడైనటువంటి నికోదేము గారు. వీరి గురించి కొన్ని మాటలు మీరు మాతో తెలియజేయగలరా? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో కూడా చాలామంది మనము చూస్తూ ఉంటాం. 4 సువార్తల్లో కూడా మనం గమనించినట్లయితే గలిలయ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, యెరూషలేమునకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే నజరేతుకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగ అనేక మంది గురించినటువంటి విషయాలు మనం చదువుతూ ఉంటాం. కొందరి పేర్లు రాయబడలేదు కూడా. అవును, ఆయన పరిచర్యలో ఉపయోగపడినటువంటి వాళ్ళు. అవును. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య అంతటిలోనూ కూడా ఎక్కడా కనబడరు. కానీ 1-2 పర్యాయాలు వారు మనం చూస్తాము. చనిపోయిన తర్వాత ఇద్దరిని మాత్రం మనం ప్రత్యేకంగా మనం చదువుతూ ఉంటాం. 4 సువార్తలలో కూడా వీరిద్దరిని గురించినటువంటి విషయాలు రాయబడ్డాన్ని మనం చూస్తాము. 4 సువార్తలను కూడా మనం గమనిస్తే కొన్ని విషయాలు కొన్ని సువార్తల్లో వ్రాయబడ్డాయి, కొన్ని విషయాలు వ్రాయబడలేదు. కానీ ఈ ఇద్దరిని గురించి మనం 4 సువార్తలలో కూడా రాయబడ్డాన్ని మనం చూస్తాము. ఒకరు నికోదేముగా పిలువబడుతున్నటువంటి ఆయన, రెండో ఆయన అరిమతయి అనబడేటువంటి స్థలానికి చెందినటువంటి యోసేపు. వీరిద్దరిని గురించినటువంటి విషయాలు ప్రత్యేకముగా ఈ సందర్భంగా మనం చూస్తూ ఉంటాం. అరిమతి అయినటువంటి యోసేపు గారి యొక్క నేపథ్యము, అతను ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు, ఆయన వృత్తి ఏంటి, ఈ దేవుని యొక్క ప్రణాళికలో అరిమతి అయినటువంటి యోసేపును దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అనే విషయాన్ని కూడా మీరు మాకు తెలియజేయండి. అరిమతయ ప్రాంతానికి చెందినటువంటి యోసేపు గారిని గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఈయన గురించి ఇంక మిగిలినటువంటి స్థలాల్లో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేసేటువంటి సమయంలో మాత్రమే ఈయన గురించి మనం చదువుతూ ఉంటాం. నికోదేము గారి గురించి అయితే కొన్నిసార్లు వ్రాయబడ్డాన్ని మనం చూస్తాము, కానీ ఈయన గురించి మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే కనుక ఖచ్చితంగా ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేటువంటిది రాయబడలేదు. కేవలము ఆ ఒక్క సందర్భం మాత్రమే కనబడుతుంది. కనుక మనము చరిత్ర పుస్తకాల్లోనికి గనక వెళ్ళి చూస్తే గనక అప్పుడు ఆయన పేరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యోసేపు అనబడేటువంటి ఆయన అరిమతయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. దాన్ని మనం బైబిల్ గ్రంథంలో గనక చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు యాక్చువల్గా ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు అని చెబుతూ ఉంటారు. అరిమతయ లేకపోతే రమతస్ అనేటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రదేశం కూడా యెరూషలేమునకు దాదాపుగా ఆగ్నేయముగా 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది ప్రాంతము. కానీ ఈయన యెరూషలేముకి ఎందుకు వచ్చారు అని కనుక మనం ఆలోచన చేస్తే అతని యొక్క వ్యాపారాన్ని బట్టి ఆయన వచ్చి ఉండవచ్చు. చరిత్రకారుల యొక్క మాటను బట్టి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈయన చాలా ధనం కలిగినటువంటి వాడని, అలాగే ఆయనకి వ్యాపారాలు ఉన్నాయని, ఆయన వ్యాపారాల కొరకు యెరూషలేమునకు వచ్చినట్లుగా కూడా చెబుతూ ఉంటారు. ఆయన చేసినటువంటి వ్యాపారం కూడా మనం గమనించినట్లయితే ఆనాటి కాలంలోనే నేడు యూరోప్గా మనం పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన ఈ యొక్క టిన్ అనేటువంటి దానిని, కొంత ఐరన్ అనేటువంటి, ఓర్ అనేటువంటి దానిని ఆయన సప్లై చేస్తూ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటువంటి బిజినెస్ కూడా ఆయన చేస్తూ ఉండేటువంటి వారు. కనుక చరిత్రకారుల యొక్క మాటను బట్టి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇతను అరిమతయ యోసేపుగా పిలువబడుతున్నటువంటి ఈయన యెరూషలేమునకు చెందినటువంటి వాడు కాకపోయినప్పటికీ వ్యాపారాన్ని బట్టి
ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను బట్టి ధనికుడుగా పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆనాటి కాలంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మహాసభ, సన్హెద్రిన్ సభకు గురించి కానీ వీరందరిలోనూ కూడా ఒక మంచి పేరు, ఘనత కలిగినటువంటి వాడుగా కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు సన్హెద్రిన్ కమిటీ అంటే ఆ సమయంలో పెద్దల సంఘముగా మహాసభ పిలువబడేటువంటి అని బైబిల్లో మహాసభలో రాయబడుతుంది. గురించి మీరు ప్రస్తావించారు. దాని గురించి కొంత మీరు ఏదైనా చెప్పగలరా? ఈ మహాసభ మనం ఇంగ్లీష్లోనేమో సన్హెద్రిన్ అని పిలుస్తాము, తెలుగు బైబిల్లోనేమో మహాసభ అని వ్రాయబడుతూ ఉన్నది. ఈ మహాసభ కనుక మనం ఆలోచన చేస్తే ఇది 70 మందితో ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలుల యొక్క హైకమాండ్, లేకపోతే ఒక సుప్రీంకోర్టు లాంటిది. వారి దృష్టిలో ఇది ఒక సుప్రీంకోర్టు. దీనిని కనుక మనం చూస్తే దానికి పెద్ద ఎవరు, ఏ విషయంలోనైనా చివరి నిర్ణయం తీసుకునేటువంటిదేమో ప్రధాన యాజకుడు. అవును, ప్రధాన యాజకుడు ఆ యొక్క సభకి ముఖ్యమైనటువంటి ఆయన. దానితో పాటుగానే సద్దూకైలు, పరిసయ్యులు, అలాగే స్క్రైబ్స్, లేఖకులు, వీరందరూ కలిసి ఒక 70 మందిగా ఈ యొక్క కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. వీరే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి దేని విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వీరే చివరిగా నిర్ణయం తీసుకునేటువంటిది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయగలిగేటువంటి దానిని ఆ యొక్క అధికారము ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు చివరి మాట. ఆ ప్రధాన యాజకుడు చివరిగా ఏ విషయాన్ని అయితే ఆయన అంగీకరిస్తాడో అదే వారి యొక్క చెల్లుబాటులోకి వస్తుందన్నమాట. అవును, ముఖ్యంగా ఈ మహాసభను కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అది న్యాయపరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ ఈ సన్హెద్రిన్ కమిటీ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. మరి అందులో నుంచి మనం ఇంకొక వ్యక్తిని కనుక చూసినట్లయితే నికోదేము గారు ఉన్నారు. ఆయన కూడా ఒక పరిసయ్యుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. మరి నికోదేము గారిని కనుక చూసినట్లయితే మనం వాక్యంలో కూడా చూస్తున్నాం. యోహాను సువార్తలో రాత్రి పూట ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని రహస్యంగా కలుసుకునేటువంటి వాడు. అంటే అతను ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకని రాత్రిపూట కలుసుకునేవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు ఆయనలో ఒక ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసిందా, లేదా మారు మనసుని క్రియేట్ చేసిందా? ఈ సన్హెద్రిన్ సభ, మహాసభలో ఉన్నటువంటి 70 మందిలో కూడా మనం గమనిస్తే ఎక్కువ మంది సద్దూకైలుగా ఉంటారు, తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వారు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారంటే వీళ్ళు సద్దూకైల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కొద్దిగా మతపరమైనటువంటి విషయాలు కలిగినటువంటి వారుగా ఉంటారు. పరిసయ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా దాన్ని పఠించి దాన్ని అర్థం చేసుకొని దాన్ని బాగా కూలంకషంగా దాన్ని నేర్చుకొని దానిని ఇతరులకు బోధించేటువంటి విషయాలు ఈ పరిచయాలు చేసేటువంటి వారుగా ఉంటారు. ఈ 70 మందిలో వీళ్ళు స్థానము కొద్దిగా తక్కువ మంది, అంటే సంఖ్యాపరంగా వీళ్ళు తక్కువగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైనా మాట్లాడాలి అంటే పరిచయాలదే పైచేయి. వీళ్ళు మాత్రమే దానిని బాగా తెలుసుకున్నటువంటి వారు, జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు, అలాగే కొద్దిగా ఎడ్యుకేటెడ్గా కూడా ఉండేటువంటి వాళ్ళు. అలాగే మనము పౌలు భక్తుని కూడా మనం గమనించినట్లయితే ఆ పౌలు భక్తుడు కూడా ఏమంటాడంటే నేను పరిసయ్యులలోనే పరిసయ్యుడను లేక జ్ఞానం కలిగినటువంటి వాడిని, గమాలియేలు పాదముల దగ్గర నేను నేర్చుకున్నాను అని చెబుతూ ఉంటాడు. కనుక పరిసయ్యుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ధర్మశాస్త్రంలో వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎవరైనా ఎలాగున బోధిస్తూ ఉన్నట్లయితే వారి యొక్క బోధ సరి అయినదా కాదా అని నిర్ణయించుకోగలిగినటువంటి ఇంటెలిజెన్స్ లేకపోతే ఆ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు పరిసయ్యులు. అయితే మనము నికోదేము దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పరిస్థితిని కనుక ఆలోచన చేస్తే అతని జ్ఞానం ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు విని ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానికి తగినట్టుగానే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అని తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకని నికోదేము మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే నీవు దేవుని యొక్క కుమారుడవు, దైవజనుడవు అని, నీవు దైవజనుడు అయితేనే ఈ యొక్క మాటలు నీవు మాట్లాడగలవని, ఈ యొక్క విషయాలు, ఈ అద్భుత కార్యాలు నీవు చేయగలిగిన వాడవని కూడా అంటూ ఉంటాడు. ఇక రాత్రి సమయంలో రావడానికి గల కారణాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈ వీరందరూ కూడా మహాసభ వాళ్ళందరూనేమో యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. వారిలో ఒకరో ఇద్దరు మాత్రమే ఈ నికోదేము లాంటి వాళ్ళు, లేకపోతే జోసెఫ్, అరిమతయి యోసేపు లాంటి వాళ్ళు మాత్రమే
ఆయన యొక్క బోధనలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ పై చేయి ఎవరిది ఉన్నది? మిగిలినటువంటి 60 మంది 65 మంది వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ తను పగటిపూట లేకపోతే బహిరంగంగా వచ్చినట్లయితే ఆ సభలో నుంచి ఈయనని ఒకవేళ తీసివేయవచ్చు. లేదు అంటే కనుక సభ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈయనకి వ్యతిరేకంగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ దానిని బట్టి రాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉండవచ్చేమో అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క సందర్భాన్ని 3వ అధ్యాయాన్ని కనుక యోహాను సువార్తలో మనం మాట్లాడుతూ ఉంటే, వచ్చి అయ్యా నువ్వు దైవజనుడివని నేను నమ్ముతూ ఉన్నాను, నువ్వు చేసేటువంటి అద్భుత కార్యాలు కూడా బాగానే ఉన్నాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి ఏం మాట్లాడలేదు. అక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నీవు మరలా నూతనంగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అనేసి అని అంటూ, అందుకు అతడు మళ్ళీ నేను తల్లి గర్భమునకు వెళ్ళాలా అని కూడా అడుగుతూ ఉంటాడు. సో దాన్ని బట్టి అతని యొక్క ఆలోచన మనము అర్థం చేసుకోగలుగుతూ ఉంటాము. అంటే దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు, మీరు చెప్పిన విధంగా సత్యమును కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాడికి ఒక రహస్య శిష్యుడిగా మారాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా పరిసయ్యుల ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ఆయన సమర్థిస్తూ ఉంటాడు అనమాట. అంటే మరణాన్ని సమర్థించడం కాదు, కానీ వాళ్ళు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు కూడా ఒకసారి మనం వినాలి అని సమర్థిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఏదైనా ఒక న్యాయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఇరు పక్షాలని విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి. అలాంటి ఒక నీతి కలిగినటువంటి వాడుగా, సరి అయినటువంటి సమయంలో మాట్లాడగలిగేటువంటి వాడుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాము. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా చక్కగా మీరు వివరించారు. ఇప్పుడు మనం కొంత లోతైనటువంటి అంశంలోకి వెళ్దాం పాస్టర్ గారు. ఈ యోసేపు అరిమతయు అదేవిధంగా నికోదేమును కనుక మనం చూసినట్లయితే చాలామంది బైబిల్ పండితులు ఏమని చెప్తూ ఉంటారంటే, దేవుని యొక్క ఒక ప్రణాళికలో, ఒక దైవికమైనటువంటి ప్రణాళికలో ఈ ఇద్దరిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అంటే నేను సిలువ మీద వేసేటువంటి ఆ యొక్క కార్యము ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా తెలుసు. కాబట్టి ఈ ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభువారు కలుసుకొని ఆయన యొక్క మరణము గురించి కూడా వాళ్ళకు తెలియచేసి, మరణము తర్వాత ఏం చేయాలో అనే విషయాలను కూడా వీళ్ళతో చర్చించినటువంటి విషయాలు జరిగాయి అని చెప్పి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ దైవికమైనటువంటి ప్రణాళికలో వీరిద్దరు పోషించినటువంటి పాత్ర, అంటే సిలువ వేసిన తర్వాత ముఖ్యంగా ఆ రోజుల్లో చూసినట్లయితే రోమా ప్రభుత్వాలు ఎవరిని సిలువ మీద వేస్తారు అని అంటే, క్రూరమైనటువంటి వాళ్ళు, నేరగాళ్లను, హత్యలు చేసేటటువంటి వాళ్ళని సిలువ మీద, భయంకరమైనటువంటి వారిని సిలువ మీద వేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి పాపం ఎరగనటువంటి వారిని సిలువ మీద వేశారు. కానీ ఆ సమయంలో అరిమతి అయినటువంటి యోసేపు గారు ఒక తెగించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. పిలాతు దగ్గరికి వెళ్ళి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ తెగింపు ఏ విధంగా మన యోసేపు అరిమతి గారికి వచ్చిందని మీరు అనుకుంటారు? ఇక్కడ మనము గమనించినట్లయితే మీరు అంటూ ఉన్నటువంటి రీతిగానే దేవుని యొక్క ప్రణాళిక, పరిసయ్యులు లేకపోతే సద్దూకాయలు, ప్రాముఖ్యంగా ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పటి నుంచో అడ్డు తొలగించుకోవాలని, సాధ్యమైతే ఆయనని చంపివేయాలని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉన్నారు. మనము సువార్తలో కనుక చదివినట్లయితే అనేక పర్యాయాలు, ఈ చివరి సమయంలోనే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు దీనికి ముందు కూడా అనేక పర్యాయాలు ఇంకా తన సమయం రాలేదు గనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని వ్రాయబడ్డాను మనం చూస్తూ ఉంటాం. అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెబుతూ ఉన్నారు, మనం యెరూషలేముకి వెళ్ళబోతూ ఉన్నాము, అక్కడ వారు నన్ను పట్టుకుంటారు అని, లేకపోతే ఒక సమయం రాబోతూ ఉన్నది, అప్పుడు వారందరూ కూడా నన్ను పట్టుకున్నప్పుడు మీరు అందరూ కూడా నన్ను విడిచి పారిపోతారని, ఎలాగున అనేక పర్యాయాలు చెప్తూ ఉన్నారు. అవును. అయితే ప్రత్యేకముగా ఈ పస్కా పండుగ సమయము అనేటువంటిది ప్రధాన యాజకులు ఒకవేళ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు కాబట్టి మనము యేసును ఈ సమయంలో పట్టుకుందాము, ఆయనను బంధిద్దాము, ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్దాము, ఆయన చంపివేద్దాము అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దానికి వెనుక ఇది ముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సమయము. ఎందుకంటే దేవుని సమయం కాకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో కూడా ఆయన తప్పించుకొని మరొక సమయంలో ఒకవేళ ఆయన వారి చేతికి అప్పగించుకునే వాళ్ళేమో, కానీ ఇది దేవుని యొక్క సమయం కనుకనే యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా వారికి అప్పగించుకొని ఉన్నారు.
ఇక నికోదేము అరిమత యోసేపు గారి యొక్క పాత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆలోచన చేస్తే వాళ్ళని మనము అనుకున్నటువంటి రీతిగానే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగానే వారిని ఈ సమయానికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఎందుకంటే లేకపోతే అంతకు ముందు అనేక పర్యాయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వారి మాట ఎక్కడొక్కడ చెల్లుబాటు కాలేదు, అలాగనే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ సమయానికి ప్రత్యేకముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా వారిని ముందుకు తీసుకుని రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అరిమత యోసేపు అని చనిపోయిన వెంటనే ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇక పిలాతు దగ్గరికి వచ్చేటప్పటికి మనము యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధాన యాజకులు వాళ్ళు తీసుకుని వచ్చారు, ఆయన మీద నిందలు మోపుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే పిలాతు ఏమంటూ ఉంటాడంటే, నా దగ్గర ఈయనకి సిలువ వేయడానికి అవసరమైనంత తప్పు నేను ఎక్కడా కూడా చూడలేదు, ఆయన దగ్గర అంత తప్పేమి నాకు కనపడడం లేదు అని అంటాడు. తర్వాత ఈయన గల్లేవాడు అని చెప్పి హేరోద్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. తర్వాత హేరోద్ దగ్గరికి నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా పిలాతు అనేటువంటిది ఏంటంటే, ఇదిగో చూసారా, నేను హేరోద్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను, ఆయనకు కూడా ఈయనలో ఏ తప్పేమి కనపడలేదు కాబట్టి తిరిగి నా దగ్గరికి పంపించేశాడు అనేసి అని అంటూ ఉంటాడు. కానీ ప్రధాన యాజకులు ఆయనని ఎలాగైనా బలవంతంగా ఒప్పించారు. కాబట్టి పిలాతు యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన తప్పు చేయలేదు, భార్య చెబుతూ ఉన్నది ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళొద్దని, ఈయనలో తప్పేమీ కనబడడం లేదు. ఇక వాళ్ళ ఆలోచన ప్రకారంగా వారి కొరకు నేను సిలువకు అప్పగించాను కాబట్టి ఈ చివరి సమయంలో ఎప్పుడైతే అరిమత యోసేపు వచ్చాడో తనకు ముందే ఉన్నటువంటి ఆ ఆలోచనతోటి వెంటనే అరిమత యోసేపుకి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి సిద్ధమైపోతూ ఉంటాడు. ఇంకా మనము వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి అప్పగించారు. అవును, సిలువలో ఆయన ఉదయం నుంచి మనము దాదాపుగా 12 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో ఆయన అక్కడ అంతా కూడా చీకటిగా అయిపోయినట్లుగా మనం చదువుతూ ఉంటాము. 3 గంటల నుంచి దాదాపు 3:30 సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే చనిపోయారో అది వారికి విశ్రాంతి దినానికి సిద్ధము చేసుకునేటువంటి సమయం. ఇక ఎక్కువ సమయం దాటిందంటే వాళ్ళ యొక్క ప్రకారముగా, యూదుల యొక్క ప్రకారముగా 6 తర్వాత వాళ్ళు మరలా విశ్రాంతి దినంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి 6 గంటలకు ముందే ఇలాంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే వారు చేసేసేయాలి. ఒకవేళ వారు 6 గంటల తర్వాత 6 గంటలకి తర్వాత శవాన్ని వారు ముట్టుకోకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి. ఎందుకంటే అది పస్కా పండుగ. ఒకవేళ వాళ్ళ పస్కా పండుగను కనుక ఆ సమయంలో వాళ్ళు చేసుకోలేకపోయారంటే మరలా చేసుకునే అవకాశం వారికి ఉండదు. కాబట్టి వారికి చాలా నిష్టగా ఆ పస్కా పండుగను, ఆ పస్కా పండుగలో వచ్చినటువంటి ఈ విశ్రాంతి దినాన్ని చాలా నిష్టగా పాటిస్తూ ఉంటారు. అందుకనే ఆ 3 గంటల తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి దానిని శతాధిపతి అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడో, నిజముగా ఆయన దేవుని కుమారుడు అని జరిగినటువంటి దాన్ని బట్టి శతాధిపతి ప్రకటించాడు, వెంటనే వీళ్ళు చేయవలసినటువంటి పనులు చేయడానికి ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క క్రమం అంతటిలోనూ కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఎలాగున దేవుడు సమయానికి ఎవరెవరిని ఎక్కడ తీసుకుని రావాలో వారిని తీసుకుని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అవును పాస్టర్ గారు. అదేవిధంగా మనము నికోదేము గారిని కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి మరణానంతరము ఆయన యొక్క పార్థివ దేహానికి అనాయింటింగ్ చేయడానికి, బోలము ద్వారా అంటే మర్ ద్వారా అనాయింటింగ్ చేయడానికి కనుక చూసినట్లయితే మనము ఈ యొక్క మర్ ఏదైతే ఉందో సేకరించడానికి ఎంతో సమయం పడుతుంది. అదేవిధంగా ఇది చాలా విలువ కలిగినటువంటి సామాగ్రి అన్నమాట. అంటే ఆ సమయంలో బైబిల్ పండితులు, స్కాలర్స్, హిస్టారియన్స్ చెప్పిన విధంగా చూసినట్లయితే 75 పౌండ్స్ అంటే 75 పౌండ్ల ఈ యొక్క మర్ని అంటే ఈ బోలంను సేకరించడం జరిగింది. అంటే ఒకసారి కనుక మనం దీన్ని ఆలోచిస్తే పాస్టర్ గారు, దేవుని యొక్క ఈ మాస్టర్ ప్లాన్లో అంటే దేవుని యొక్క ప్రణాళికలో నికోదేము గారితో యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చర్చించారు లేదా ముందుగానే చెప్పారు అన్న విషయాన్ని మనము పరిగణించవచ్చా? అంతలా ఖచ్చితంగా మనం చెప్పలేము.
ఎందుకంటే ఒకవేళ అలాగా మనము అనుకున్నట్లయితే ఒకవేళ జరిగి ఉండవచ్చు, జరగకపోయి ఉండవచ్చు. ఎక్కడ కూడా మనం బైబిల్లో ఎక్కడ ఈ రీతిగా జరిగినట్లుగా ఆధారాలు లేవు, రాయబడలేదు. నేను ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే, కేవలం 3 రోజుల్లోనే మాత్రం ఇది ఈ యొక్క 75 పౌండ్స్ ఆఫ్ మర్స్ సేకరించడం జరిగింది. అందుకని నేను ఈ ప్రశ్న అంటే 3 రోజులు అంటే 3 రోజులు కూడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మనము బైబిల్ గ్రంథంలో కనుక తెలుగులో మనం చూస్తే 150 సేర్లు అని వ్రాయబడుతుంటుంది. అంత బోలాన్ని సమకూర్చుకోవాలంటే ఎలా లేదన్నా కూడా ఒక 2 వారాలైనా 2 వారాల సమయం పడుతుంది. 2 వారాల సమయం అంటే అది తక్కువ సమయం కాదు. 2 వారాలు సమయం. ఇంకా ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే వాళ్ళు తమ యొక్క సమాధి కార్యక్రమానికి వారు ముందుగానే సిద్ధం చేసుకునేటువంటి వాళ్ళు, ధనికులైనటువంటి వాళ్ళు. పేదవారి దగ్గర కాదు కానీ ధనికులు ఈ అలవాటు కలిగి ఉన్నారు. అందుకే అరిమతయి యోసేపు కూడా తన యొక్క సమాధిని ముందుగానే ఆ యొక్క స్థలంలో తొలిపించుకొని ఉన్నాడు అని చెబుతూ ఉంటారు. అవును. మనము చూసినట్లయితే మత్తయి సువార్తలో అక్కడ మనం చూస్తుంటాం, అది కొత్త సమాధి అని, అది అంతకుముందు ఎవరో కూడా అక్కడ ఉంచబడలేదు అని, అరిమతయి యోసేపు తన కోసం అన్నట్లుగా దాన్ని సిద్ధం చేయించుకున్నాడు అని వ్రాయబడ్డాన్ని మనం చూస్తాము. ఈ సమాధిని కూడా సిద్ధం చేయడానికి దాదాపు అదే పని మీద గనక ఉన్నట్లయితే 1 సంవత్సరం పడుద్దంట. సమాధి పెట్టబడడానికి అనువుగా చేయబడాలి అని అంటే 1 సంవత్సర కాలం పడుతుంది. అవును. అంటే అది వాళ్ళకు ఉండేటువంటి అలవాటు ప్రకారముగా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళతో మాట్లాడారు, వీళ్ళకి చెప్పారు, దాన్ని బట్టే వాళ్ళు సిద్ధం చేశారు అని మనం చెప్పలేము. అదే సమయంలో వీళ్ళు కూడా ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు కనుక ఒకవేళ ఆ సమయానికి ఉపయోగపడద్దన్నట్లుగా వీరు చేశారు అని కూడా మనం చెప్పలేము. అది ఖచ్చితమైనటువంటిది కాదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆ ప్రణాళిక ప్రకారముగా ఆ సమయానికి వీరిద్దరిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. వీళ్ళ కోసం అన్నట్లుగా దాన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఆ సమయానికి అవి సిద్ధముగా ఉన్నాయి కనుక వెంటనే వారు దాన్ని తీసుకుని రావడము, వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహానికి దీనిని పూయడము, నారబట్టలతో ఆయనను చుట్టడము, 150 సేర్లు అని తెలుగు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నది. అంత బోలాన్ని వారు తీసుకుని వచ్చి అగరుతో నిండినటువంటి దానిని ఆయన యొక్క దేహానికి పూయడం అనేటువంటిది అంటే అది ఒక రీతిగా చెప్పాలంటే ఒక రాజుకు సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు ఎలాగున జరుగుతుందో అంత ఘనముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి కార్యక్రమం జరిగిందని మనం చెప్పవచ్చు. పర్ఫెక్ట్. అదేవిధంగా మనం చూసినట్టు యెషయా ప్రవక్త గారు చెప్పిన విధంగా 55:9లో ఈ యొక్క ప్రవచనము కూడా ఈ విధంగా నెరవేర్చబడింది. ఓకే. ధనికుని దగ్గర ఆయన ఉంచబడ్డారు అని అదేవిధంగా పాస్టర్ గారు, మనము ఈ అరిమతయి అయినటువంటి యోసేపు నుంచి, అదేవిధంగా ఈ పరిశుడైనటువంటి నికోదేము గురించి, ఇద్దరు రహస్య శిష్యులు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకమైనది. వీరి నుంచి మనము ఏం నేర్చుకోగలము? మన జీవితంలో వీళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి విషయాలను ఏ విధంగా మనము పాటించగలము? వాళ్ళు రహస్య శిష్యులు అయినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత మనం చూస్తున్నాం వాళ్ళు యేసు ప్రభు వారిని వెంబడించడం కొన్ని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో ఈ ఒక ఇద్దరి పాత్రలను మన జీవితంలో ఏ విధంగా మనం అవలంబించుకోవచ్చు? ఇక్కడ కనుక మనము గమనించినట్లయితే వీరిద్దరిని గురించి వ్రాయబడినటువంటివి మనము చూస్తే వీరిద్దరూ కూడా సత్యాన్ని వెంబడించేటువంటి వారుగా, నీతిమంతులు అనేటువంటి రీతిగా కూడా వ్రాయబడుతూ ఉన్నది. అలాగే లూకా సువార్తలో కూడా మనము గమనిస్తే అరిమతయి యోసేపు గురించి వ్రాయబడుతూ 23వ అధ్యాయంలో అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే ఆ యొక్క పెద్దల సభ వాళ్ళు ఏమంటే దానికి వీరు ఒప్పుకునేవారు కాదు, కానీ న్యాయపరమైనటువంటి రీతిగా మాట్లాడేటువంటి వారుగా కూడా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి వీరిద్దరిని బట్టి మనము నేర్చుకోగలిగేటువంటిది ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క పని విషయానికి వచ్చేటప్పటికి మనము ఏ సమయంలోనైనా సిద్ధముగా ఉండాలి. ఆ సమయం అనేటువంటిది ఇటు యోహాను అలాగే శిష్యులైనటువంటి వారు, స్త్రీలైనటువంటి వారు అక్కడ ఉన్నారు.
కానీ ఆ సమయానికి వారందరి యొక్క ఆలోచన, వాళ్ళందరూ ఎలాగ ఉన్నారంటే, మేము ఇంతగా ప్రేమించి వెంబడించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు, ఇక మేము ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. కానీ వీరిద్దరూ మాత్రము ఆ సమయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో, ఎలాగున పిలాతు దగ్గరికి వెళ్ళాలో, ఎలాగున ఆ యొక్క దేహాన్ని సిద్ధం చేయాలో, ఎలాగున తమ సమయమునకు వచ్చేటప్పటికి తాము ఏదైతే చేయగలమో దానిని ఆ సమయానికి వారు చేసేవారుగా కనబడుతూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితంలో అయినప్పటికీ ఎవరికి వరకు దేవుని యొక్క చిత్తము, ఏ సమయానికి వారు ఏం చేయాలో నిర్ణయం చేయబడుతుంది. ఆ సమయానికి వచ్చినప్పుడు మనము అలసత్వం ప్రదర్శించకుండా ఆ సమయానికి తగినట్టుగా మనము దేవుని యొక్క పనిలో వాడబడాలి. అది మొదటిగా వీరిద్దరి దగ్గర నుంచి మనము నేర్చుకోగలిగేటువంటిది. ఇక రెండో దాన్ని కనుక మనం గమనించినట్లయితే, వీరిద్దరూ కూడా యేసు దేహాన్ని జాగ్రత్తగా సిద్ధము చేశారు, సమాధిలో ఉంచారు. ఒక రాజునకు చేయవలసినటువంటి రీతిగా సమాధి కార్యక్రమాన్ని వీరు చేశారు. ఆ తర్వాత మరలా వారిని ఎక్కడగా కూడా మనము ఒక ప్రత్యేకమైనటువంటి వారినిగా చూడడము మనం గమనించలేదు. ఈ సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యాల్లో కానీ లేక మిగిలినటువంటి పత్రికల్లో కానీ ఎక్కడ వీరి గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడదు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని యొక్క పనుల్లో వారు వాడబడిన తరువాత దానిని ఒక ప్రైడ్గా వారు ఎప్పుడూ తీసుకోలేదు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఈ పని కొరకు, మా పనిని మేము సరి అయినటువంటి రీతిగా నిర్వర్తించాము అన్నటువంటి రీతిగానే వారు కనబడుతున్నారు తప్ప దాని ఒక ప్రైడ్గాను, లేకపోతే మేము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా చేశాము అన్నట్టుగా వాళ్ళు చూడడం లేదు, లేకపోతే కనబడడం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో ప్రతి వారికి వారికంటూ ఒక ప్రణాళిక ఉన్నది, వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది, వారికంటూ ఒక పని ఏర్పాటు చేయబడినది. ఆ పనిని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఆ పని చేసిన తర్వాత దాని నుంచి ఘనత మనం ఆశించకూడదు. అది వీరిద్దరి దగ్గర నుంచి మనం ఈ సమయంలో నేర్చుకోగలిగేటువంటిది. ఒకటి, దేవుని యొక్క పని కొరకు మనం ఏర్పాటు చేయబడినప్పుడు మన పనిని మనం తప్పకుండా చేసేవారముగా ఉండాలి, అలసత్వం ప్రదర్శించు. రెండోది ఏంటంటే, మనము దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళిన తర్వాత, చేసిన తర్వాత ఈ పని నేను కాబట్టి చేశాను అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. దేవుడు మనము చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు ఆయన ఇచ్చేటువంటి వారై ఉన్నారు. అందుకని వీరిద్దరి పేర్లు దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. ఆ రెండు విషయాలు మనము నేర్చుకోవచ్చు. వాళ్ళు జ్ఞానులైనప్పటికీ కూడా, ధనవంతులైనప్పటికీ కూడా, వ్యాపారవేత్తలైనప్పటికీ కూడా, మనం ముఖ్యంగా అరిమతయ్య గారిని కనుక చూసినట్లయితే, యోసేపు అరిమతయ్యని చూసినట్లయితే వ్యాపారవేత్త, అంటే ఎక్స్పోర్ట్స్, ట్రేడింగ్, వేరే దేశాలకు చేసేవాడు, ఎంతో ధనవంతుడిగా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నికోదేము గురించి జ్ఞానవంతుడు, పరిసేయుడు అయినప్పటికీ కూడా వాళ్ళని తగ్గించుకొని అప్పగించినటువంటి పనిని వాళ్ళు చేశారు. అది మనము నిజంగా ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు వాళ్ళిద్దరి ద్వారా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా పాస్టర్ గారు, మనము ఆఖరికి వచ్చేసాం కాబట్టి చెప్తున్నాం, ఈ ఒక విషయాన్ని మనం చర్చించుకుందాం. నిర్గమకాండంలో కనుక చూసినట్లయితే, ఎప్పుడైతే యెహోవా దేవుడు ఒక తెగులును వాళ్ళ మీదకి పంపించాడు, ఒక దేవుడు ఏం చెప్తాడు అని అంటే, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును మీ యొక్క గృహపు ద్వారాల మీద, అడ్డకమ్ముల మీద అద్ది పెట్టమని దేవుడు చెప్తాడు. ఎందుకనంటే ఆ తెగులు వాళ్ళ మీద రాకుండా వెళ్ళిపోవడానికి, రాకుండా వాళ్ళు వెళ్ళిపోవడానికి. సో అదేవిధంగా ఏ విధంగా అయితే ఆ యొక్క రక్తము, అంటే ఒక గొర్రె, ఎటువంటి లోపము లేనటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఏ విధంగా అయితే ఆ యొక్క తెగులు, ఆ యొక్క మరణదూత వాళ్ళ ఇంటి మీదకి రాకుండా చేసిందో, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లగా ఆయన ఉండి, ఆయన కార్చినటువంటి ఒక రక్తము ద్వారా మీకు కానీ, మనకు కానీ, మన ప్రేక్షకులందరికీ కానీ ఆ యొక్క విమోచన, ఆ యొక్క పాపక్షమాపణ ఆయన యొక్క రక్తము ద్వారా మనకి కలుగుతుంది. సో ధన్యవాదాలు పాస్టర్ గారు. మరి మీరు వచ్చి చాలా ముఖ్యమైనటువంటి విషయాలను మాతో చర్చించుకున్నారు. మరి మేము కూడా నమ్ముతున్నాము, మన ప్రేక్షకులకు కూడా ఒక తెలియనటువంటి విషయాలు కూడా వాళ్ళు నేర్చుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మరి మన మధ్యలో పాస్టర్ ఐజాక్ గారి ద్వారా ఎన్నో విషయాలను మనము నేర్చుకున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మరి ఒకసారి మనందరము కలుసుకుందాం.